హలో ఎవ్రీవన్. అందరూ వినాయక చవితికి వచ్చిన కిచిలకాయలను ఎలా వాడతారో తెలియదు, కానీ మేమైతే దాన్ని చాలా రకాలుగా వాడతాము. ఒకటి పులిహోర, ఇంకొకటి వచ్చి ఊరగాయలాగా. ఇది సిట్రస్ కదా, పిల్లలకు చాలా మంచిది, బాగా ఆకలేస్తుంది. కిచిలకాయ ఊరగాయ అంటే చాలా కాయలు కావాలి. మేము 2 కాయలు తెచ్చాం కాబట్టి ఇంకా అది ఎలా అయినా వాడాలి అని పులిహోర చేశారమ్మ. చాలా టేస్టీగా ఉంటుంది, లెమన్ రైస్ కంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ కాయల్లో పులుపు ఎక్కువ ఉంటుందన్నమాట, గింజలు లావుగుంటాయి. సో గింజలు ఫిల్టర్ చేసి తీసేయాలి. ఇంకా అలానే కరివేపాకు, కొత్తిమీర కడిగి పెట్టుకున్నారు. ఇంక ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది వేసి, కొంచెం ఎక్కువ ఇంగువ వేసి, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, వేరుశనగపప్పులు, జీడిపప్పు అన్నీ వేసి వేయించుకోవాలి బాగా. అవి బాగా ఎర్రగా వేగింతదాకా వేయించుకోవాలి, పచ్చివాసన పోవాలి, కరకరమంటాయి అప్పుడే. ఇంత లోపల ఇంతకుముందు ఉప్పులో పిండి పెట్టుకున్న కిచిలకాయ జ్యూస్ రెడీగా పెట్టుకోవాలి పక్కన. వేడి మీద అయితే కలపకూడదు, కొంచెం చల్లారాకనే కలపాలి. సో అవి వేగుతున్నప్పుడే కొంచెం పసుపు వేసి వేయించేసుకొని, అట్లనే కూడా ఇప్పుడు కర్రీగార పోసుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. సో కరివేపాకు, కొత్తిమీర తినని వాళ్ళు కూడా ఇట్లా వేస్తే వేయించేస్తే తింటారు, బికాస్ ఫ్రై అవుతాయి బాగా ఆయిల్లో. ఇప్పుడు బాగా చల్లార్చుకున్న అన్నాన్ని దీంట్లోకి వేసి కలపాలి. వేడన్నం కలిపితే ముద్ద అయిపోతుంది, చాలా టేస్టీగా ఉండదు. ఎప్పుడైనా పులిహోర అయినా, లెమన్ రైస్ అయినా, చింతపండు పులిహోర అయినా, ఏదైనా సరే పొడి పొడిగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యంది ఒక పాట కూడా ఉంది, పులిహోర ఎప్పుడు మర్నాడే అని. సో మీరు ఎప్పుడైనా ఇట్లా నైట్ చేసుకున్నప్పుడు ఒకవేళ మిగిలితే అది మార్నింగ్ తింటే ఇంకా ఊరుతుంది, పులుపు అంతా బాగా దిగుతుంది. సో అన్నాన్ని స్లోగా ఇట్లా కలిపేసుకోవాలి, మెత్తగా నవ్వకుండా. పొడి పొడిగా వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ అన్నం కలిపే ప్రాసెస్లో, లేకపోతే అడుగంటేస్తుంది. సో ఇక్కడ చూపించే విధంగా మొత్తం కలిపేసుకుంటే ఇట్లా ఉంటుంది టెక్స్చర్ అయితే. ఎల్లోగా, మధ్య మధ్యలో కొత్తిమీర, కరివేపాకు, గ్రీన్గా, పప్పులు ఎక్కువగా అట్లుంటుంది. సో అన్నం బాగా చల్లారిపోయింది. సో ఇప్పుడు ఇంకా లెమన్, అదే ఆ కిచిలకాయ జ్యూస్ని కలుపుతున్నారమ్మ. అది వేడి మీద కలిపితే చేదు వచ్చేస్తుంది, పులుపు కాబట్టి చల్లారాకనే కలపాలి, అప్పుడే టేస్ట్. సో ఇలా వీడియోలో చూపించే విధంగా మొత్తం అన్నంకి తగినట్టు ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి కలుపుకోవాలి. సో మాకు 2 కాయలే కాబట్టి ఎక్కువ అన్నం చేయలేదు, 1 గ్లాస్కే చేసుకున్నాము. పులుపు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. మరిన్ని వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. Hope you all like my video. Thank you for watching my video, and bye bye.